హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవల అరుదైన ₹2 నాణాల డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా 1997లో విడుదలైన సుభాష్ చంద్రబోస్ 100వ జయంతి సందర్భంగా విడుదలైన ప్రత్యేక ₹2 నాణం నాణాల సేకరణదారుల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ నాణాలు కాలక్రమేణా అరుదుగా మారడంతో వీటి విలువ భారీగా పెరిగింది. 1997లో భారత రిజర్వ్ బ్యాంక్ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం ఈ నాణాలను విడుదల చేసింది. ఇది నికెల్ బ్రాస్ మిశ్రమంతో తయారు చేయబడింది. ముందు భాగంలో సుభాష్ చంద్రబోస్ చిత్రం ఉండగా వెనుక భాగంలో సాధారణంగా కనిపించే ₹2 చిహ్నం ఉంటుంది. ఈ నాణాలు ముద్రణ పరిమితి, మింటింగ్ లోపాలు, మెటల్ కాంబినేషన్ తదితర అంశాల ఆధారంగా భిన్నమైన విలువను కలిగి ఉంటాయి. ప్రత్యేక ₹2 నాణాలు వేలంలో 5,000 నుంచి 10,000 వరకు అమ్ముడయ్యాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో వీటి ధర 20,000 లేదా అంతకంటే ఎక్కువగా కూడా చేరింది. ఈ నాణాలు ప్రాముఖ్యత పెరగడానికి ప్రధాన కారణం వీటి అరుదైన లక్షణాలు, నాణాల సేకరణదారుల మధ్య పెరుగుతున్న డిమాండ్. వారు OLX, ఈబే, కాయిన్ బజార్, క్విక్కర్ వంటి వెబ్సైట్ల ద్వారా సరైన కొనుగోలుదారులను కనుగొనవచ్చు. అయితే అసలైన నాణాలను గుర్తించడానికి నాణాలు మదింపు నిపుణుల సాయం తీసుకోవడం చాలా మంచిది. నాణాలు ప్రామాణికమైనవిగా ధృవీకరించబడితే మంచి ధరకు విక్రయించే అవకాశం ఉండే అవకాశం ఉంది. అందుకే మీ దగ్గర ఉన్న నాణాలు నిజమైనవో కాదో తెలుసుకోవడం చాలా అవసరం. నాణాలు అసలైనదా కాదా అనే విషయంలో కాయిన్ గ్రేడింగ్ సర్వీసెస్ వంటి సంస్థల ద్వారా ధృవీకరణ పొందడం ఉత్తమం. ధృవీకరణ పొందిన నాణాలు ఎక్కువ విలువను పొందే అవకాశం ఉంటుంది. నాణాల సేకరణ హాబీగానే కాకుండా ఒక మంచి పెట్టుబడిగా మారిపోతోంది. కొన్ని అరుదైన నాణాలు సంవత్సరాల తర్వాత ఇంకా ఎక్కువ విలువను పొందే అవకాశమే ఉంటుంది. అందుకే మీ దగ్గర ఉన్న పురాతన నాణాలను శ్రద్ధగా భద్రపరచాలి. వాటిని ప్రత్యేక కవర్లలో పెట్టడం, తేమ నుండి రక్షించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ దగ్గర అలాంటి విలువైన ₹2 నాణాలు ఉన్నాయా? వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుని సరైన ప్లాట్ఫామ్ల ద్వారా అమ్మండి. సరైన మార్కెట్లో విక్రయించి మంచి ఆదాయాన్ని పొందండి. నాణాల విలువను గుర్తించి వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే ఇవి మీకు ఒక మంచి పెట్టుబడిగా మారచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.